వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. పాకిస్తాన్ త్వరలోనే ఎడారిలా మారే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సింధు నదీ జలాలను నిలిపివేసి పాకిస్తాన్ను భారత్ పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ కానుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే రకమైన వైఖరి అవలంబిస్తుంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు ప్రవహించే కీలక నదిపై డ్యాం నిర్మిస్తుంది. అయితే ఈ డ్యాం నిర్మాణానికి భారత్ మద్దతు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్కు ఇప్పుడు ఊపిరి సలపకుండా మారింది. ఇటు భారత్ అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు డబుల్ షాకే ఇచ్చింది. భారత్ మీద కోటి టన్నుల విషయం కక్కుతూ ఎగిరెగిరి పడిన పాక్ కి ఇప్పుడు అసలు పరిస్థితి బాగోలేదు. ఏ మాత్రం కూడా ఆశాజనకంగా వాతావరణం అయితే లేదు. చీటికి మాటికి భారత్ మీద కయ్యానికి కాలు దువ్వడం కాదు, తమ మీదకు సమస్యలు అన్ని వైపుల నుంచి వస్తే ఎలా ఉంటుందో పాక్ ఇప్పుడు స్వయంగా చూస్తోంది, అనుభవిస్తోంది. ఇంటా బయట పాక్ కి ఇప్పుడు సంక్షోభాలే దర్శనమిస్తున్నాయి. భారత్ తో పెట్టుకున్నందుకు సింధు నది జలాలు ఆగిపోయాయి. దాంతో ఒకవైపు గొంతెండిపోతోంది. ఇప్పుడు దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ తయారైంది. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ వైపుగా ప్రవహించే ఒక నది ఉంది. ఆ నది మీద ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఒక భారీ డ్యాం కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ డ్యాం కడితే కనుక పాక్ పూర్తిగా ఎడారిగా మారడం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ నది పేరేంటంటే కునార్. దీని మీదనే ఒక డ్యాం ని కట్టి పాక్ గొంతునే ఎడారి చేయడానికి తాలిబాన్ ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అధినేత మౌలవీ హిబతుల్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ నది జలాలను తాము పూర్తిగా ఉపయోగించుకుని జల విద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరిహద్దుల నుంచి నీటి వనరుల వైపు మళ్లాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో హిందూ జలాల ఒప్పందంపై కఠిన వైఖరి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే ముఖ్యమైన నది అయిన కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యాం నిర్మించాలని తాలిబాన్ అధినేత మౌలవీ హిబతుల్లా ఆదేశాలు జారీ చేశారు. ఇక జల విద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒక విధానం అనుసరిస్తుంది. కునార్ నది మీద నిర్మించే ఈ డ్యాం కోసం విదేశీ కంపెనీలను పిలవడం లేదని టాక్ వినిపిస్తుంది. తామే దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తుంది. ఈ మేరకు ఆ దేశ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ కి తాలిబాన్ అధినేత నుంచి ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. ఇక ఈ నదీ జలాల విషయానికి వస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ నదిపై ఆఫ్ఘనిస్తాన్ డ్యాం నిర్మిస్తే కనుక పాకిస్తాన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న జల సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కునార్ నది మీద నిర్మించే డ్యాం విషయంలో ఆఫ్ఘాన్ కి తాము మద్దతు ఇస్తామని భారత్ చెప్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇదే విషయం మీద కీలక ప్రకటన ఢిల్లీ నుంచి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ గతంలో కూడా ఎంతో సాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో హెరత్ ప్రావిన్స్ లో సల్మా ఆనకట్టను నిర్మించిన విషయాన్ని కూడా రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కునార్ డ్యాం కు భారత్ మద్దతు ఇవ్వడం పాక్ ఆఫ్ఘాన్ వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుంది. ఈ డ్యాం నిర్మాణం వల్ల పాకిస్తాన్ దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన జల సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లోని హెరత్ ప్రావిన్స్ లో సల్మా డ్యాం ను భారత్ నిర్మించింది. ఇక కునార్ డ్యాం నిర్మాణంలో కూడా భారత్ సహకారం అందిస్తే అది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి ఆ తర్వాత పాకిస్తాన్ లోకి చిత్రాల్ నదిగా ప్రవేశిస్తుంది. చివరికి ఇది సింధు నదిలోకి కలిసి అరేబియా సముద్రంలో కలుస్తోంది. కాబూల్ నదిలోకి చేరే నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్ వినియోగించుకుంటుందని, ఈ నేపథ్యంలోనే తాజా ఘర్షణలతో తమ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుండటంతో పాకిస్తాన్ కు రానున్న రోజుల్లో నీటి సమస్య పెను సవాలుగా మారనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే భారత్ ఆఫ్ఘనిస్తాన్లో పలు డ్యాంలను నిర్మించింది. హెరాత్ ప్రావిన్స్ లో సల్మా ఆనకట్టును నిర్మించింది. ఈ విషయాన్ని కూడా జైష్వాల్ గుర్తు చేశారు. కునార్ నది కాబూల్ నదితో కలిసిన తర్వాత పాకిస్తాన్లో ప్రవేశిస్తోంది. దీనిని పాకిస్తాన్లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. ఆ తర్వాత ఇది సింధు నదిలో కలిసి అరేబియా సముద్రంలో కలుస్తోంది. కాబూల్ నదిలో ఎక్కువ నీరు పాకిస్తాన్కు చేరుతోంది. ముఖ్యంగా పాక్లోని ఖైబర్ ప్రాంతం ఈ నది జలాలతో లాభపడుతోంది. ఇదిలా ఉంటే కునార్ మీద నిర్మించే డ్యాం విషయంలో భారత్ మద్దతు ఇవ్వడం ద్వారా పాక్ ఆఫ్ఘాన్ వైరాన్ని మరింతగా పెంచే విధంగా రాజనీతిని ప్రయోగించారని అంటున్నారు. కునార్ నది కాబూల్ నదితో కలిసి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి జీవనాధారంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘాన్ ఈ నది మీద అడ్డుకట్ట వేస్తే కనుక పాకిస్తాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉందని అంటున్నారు.